హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక ట్రెడిషనల్ రెసిపీ చూడబోతున్నాము. ఇవాళ మనం దోసకాయ ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో దీనికోసం మనం ముందుగా ములక్కాయలు ఇంకా కరివేపాకుని కట్ చేసుకొని పెట్టుకున్నాము, ఉల్లిపాయలను కూడా కట్ చేసుకున్నాము. ఇక్కడ దోసకాయను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. టమాటాలు కూడా అలానే కట్ చేసుకోవాలి. ఫుడ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు జీరా ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ములక్కాయ ఇంకా ఉల్లిపాయలు రెండు ఉడకాలి. ఇక్కడైతే మనం పట్టుకొని చూపిస్తున్నాం కదా, ఆ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి దోసకాయలు టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ ఇంకా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నిటి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కూర. ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మూత మీద వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎందుకంటే ఇప్పుడు పైన వాటర్ పోస్తాం కదా మూత మీద, కింద కర్రీలో వాటర్ పోసిన అవసరం ఉండదు, ఆవిరి మీద ఉడికిపోతుంది. పైన వాటర్ పోయడం వల్ల దాని ఆవిరి మీద ఉడుకుతుంది. దాంతోపాటు కింద వెజిటేబుల్స్లో వాటర్ అయితే వస్తుంది కదా, దాంతో కుక్ అయిపోద్ది. సెట్లో వండుకుంటున్నప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఎక్సెస్ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. జనరల్గా వాటర్ పోస్తే దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, ఇలా చేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకొని మిగిలింది మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక మిగిలిన 10-15% ఏదైతే ఉంటుందో ఉడికిపోతుంది. ఇదిగోండి ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. మన కర్రీలో కుక్ చేసేసుకుంటే ఇంకా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాము. అంతేనండి, మన ట్రెడిషనల్ స్టైల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదే మనం బాక్సులో కూడా పెట్టేసుకుంటున్నాము. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. షార్ట్స్లో కూడా పెడతాను. ప్లీజ్ 2 వీడియోస్ చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై ఇట్ అవుట్.